ఛానల్ ది కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ది కిచెన్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ కాంటెస్ట్లో వినేటువంటి లక్కీ పర్సన్కి వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఈవెంట్ కానీ జరిగినప్పుడు ది కిచెన్ నుంచి ఒక స్పెషల్ కేక్ నేను మీకోసం పంపిస్తాను. కాంటెస్ట్ ఏంటంటే, ఫస్ట్ వన్, మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినటువంటి ఒక పాయింట్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు మా ఛానల్ ఎంతమందికి అయితే షేర్ చేస్తారో, మీరు షేర్ చేసిన ప్రతి ఒక్కరి స్క్రీన్ షాట్ని కింద డిస్క్రిప్షన్లో ది కిచెన్ మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే మీరు ఎంతమందికి అయితే షేర్ చేస్తున్నారో వాటిని అటాచ్ చేసి నా మెయిల్ ఐడికి షేర్ చేయండి. గైస్, ఈ కాంటెస్ట్ విన్నర్ని నెక్స్ట్ సండే అంటే 20 సెప్టెంబర్ 2020 రోజున నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియోతో పాటు నేను విన్నర్ని కూడా ఆ రోజే అనౌన్స్ చేస్తాను. గుడ్ లక్ ఫర్ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. కావలసిన పదార్థాలు: పౌడర్ షుగర్ 200 గ్రామ్స్, ఆయిల్ 60 ml, కర్డ్ 100 ml, ఆల్ పర్పస్ ఫ్లోర్ 1 కప్, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, సాల్ట్ 1/8 టీ స్పూన్, మిల్క్ 70 to 80 ml, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, చెర్రీస్ 50 గ్రామ్స్, రోస్టెడ్ ఆల్మండ్స్ 100 గ్రామ్స్, కిట్ క్యాట్ సింగిల్ 42, చాక్లెట్ గనాష్ 350 గ్రామ్స్, షుగర్ సిరప్ 100 to 150 ml, చాక్లెట్స్ 100 గ్రామ్స్. లెట్స్ గో ఫర్ ది ప్రిపరేషన్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 200 గ్రాముల పౌడర్ షుగర్ వేసుకుందాం. అలాగే 60 ml నూనె వేసుకుందాం. దాంతోపాటు 100 ml పెరుగు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. చూడండి, ఇలా మొత్తం లంప్స్ ఏం లేకోకుండా మొత్తం స్మూత్గా వచ్చే విధంగా కలుపుకుందాం. మిశ్రమం బాగా కలిపిన తర్వాత ఇందులో 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ కూడా వేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/8 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా స్మూత్గా, లంప్స్ ఏం లేకోకుండా మొత్తం బాగా స్మూత్నెస్ వచ్చే విధంగా కలుపుకుందాం. చూడండి, ఇది కొంచెం మనకు హార్డ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇందులో 70 to 80 ml మిల్క్ వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ హార్డ్ అనిపిస్తే ఇంకొంచెం మిల్క్ వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ మొత్తం స్మూత్గా అయ్యే విధంగా ఈ కన్సిస్టెన్సీ, ఈ టెక్స్చర్ ఎలా ఉందో చూడండి. తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుందాం. తర్వాత కేక్ మోల్డ్ తీసుకొని దానికి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి బటర్ పేపర్ సెట్ చేస్తున్నాను. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని కేక్ మోల్డ్లో తీసుకొని దీన్ని నేను ఓవెన్లో 180 degreesలో 30 నుంచి 35 minutes దాకా బేక్ చేసుకుందాం. కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడం కోసం టూత్పిక్ తీసుకొని ఇలా నేను చెక్ చేస్తున్నాను. చూడండి, తర్వాత దీనిని కూల్ అయ్యే విధంగా పక్కన పెట్టుకుందాం. తర్వాత చెర్రీస్ తీసుకున్నాను, అంటే చెర్రీస్ లోపల సీడ్స్ మొత్తం తీసేస్తున్నాను. చెర్రీస్లో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసిన తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టినటువంటి ఆల్మండ్స్ తీసుకుంటున్నాను. వీటిని మొత్తం బాగా కట్ చేసుకుందాం. ఆల్మండ్స్ అన్నింటినీ కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకుందాం. తర్వాత కిట్ క్యాట్స్ తీసుకొని దీన్ని ఓపెన్ చేసుకుందాం. దీనికోసం నేను కత్తెర యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ కిట్ క్యాట్స్ ఇందులో 2 పీసెస్ ఉంటాయి, అంటే ఇందులో 7 పీసెస్ ఉన్నాయి.
అంటే 72 to 14 ఉన్నాయి. సో దీనికోసం నేను మొత్తం 3 ప్యాకెట్లు యూజ్ చేశాను. ముందుగా మనం ప్రిపేర్ చేసినటువంటి చాక్లెట్ స్పాంజ్ కేక్ తీసుకొని దాన్ని డిమోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు పైన ఉన్నటువంటి బటర్ పేపర్ని రిమూవ్ చేద్దాం. తర్వాత నైఫ్ తీసుకొని ఈ చాక్లెట్ స్పాంజ్ నేను 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. చూడండి, కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఈ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగానే శానిటైజర్ యూజ్ చేశాను. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకొని అవసరం లేదు. నేను కంప్లీట్లీ పర్ఫెక్ట్గా ఉన్నాను. చూడండి, లేయర్స్ అన్ని బాగా కట్ చేసిన తర్వాత షుగర్ సిరప్ నేను దీనిపైన మొత్తం అప్లై చేస్తున్నాను. ఈ షుగర్ సిరప్ వేయడం వల్ల కేక్ తినేటప్పుడు జ్యూసీగా మరింత టేస్టీగా ఉంటుంది. సో అందుకోసం నేను షుగర్ సిరప్ వేస్తున్నాను. ఈ షుగర్ సిరప్లో నేను ముందుగానే సినమన్ పౌడర్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసుకున్నాను. తర్వాత గనాష్ తీసుకుందాం. ఈ గనాష్ని నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండ్ చాక్లెట్తో ప్రిపేర్ చేశాను. సో ఈ చాక్లెట్ గనాష్ని ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకుందాం. దీనికి ఒక చిన్న హోల్ చేద్దాం. చూడండి, హోల్ చేసిన తర్వాత దీన్ని చాక్లెట్ స్పాంజ్ పైన నేను అప్లై చేస్తున్నాను. చూడండి, దీన్ని నేను ఒక డిజైన్ టైప్లో వేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్గా కూడా అలాగే అప్లై చేసుకోవచ్చు. బట్ కానీ కొంచెం మంచిగా లుక్ ఉండడం కోసం అనేసి నేను ఇలా డిజైన్ చేస్తాను. ఫస్ట్ లేయర్లో గనాష్ని అప్లై చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టినటువంటి ఆల్మండ్స్ని 50% మొత్తం ఒక లేయర్లో వేస్తున్నాను. ఇందులో మొత్తం నేను 100 grams ఆల్మండ్స్ యూజ్ చేస్తాను. అలాగే ముందుగా మనం పీల్ చేసినటువంటి చెర్రీస్ కూడా వేసుకుందాం. వా, చూస్తుంటే ఇంత ఆల్మండ్స్, ఇంత చాక్లెట్, చెర్రీస్ చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడే. సో తర్వాత సెకండ్ లేయర్ స్పాంజ్ని కేక్ మీద సెట్ చేసుకుందాం. అలాగే షుగర్ సిరప్ని వేసుకుందాం. చూడండి, మరి ఎక్కువ షుగర్ సిరప్ వేయకండి, కేక్ మొత్తం మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది. అంటే షేప్ రావడం కోసం చాలా కష్టం అవుతుంది. సో అలాగే సెకండ్ లేయర్ మీద కూడా చాక్లెట్ గనాష్ని అప్లై చేసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ లేయర్లో ఎలాగైతే నేను చాక్లెట్ గనాష్ అప్లై చేశాను అలాగే ఇక్కడ కూడా చేశాను. సో అలాగే ఇక్కడ మిగిలినటువంటి ఆల్మండ్స్, చెరీస్ కూడా ఇక్కడ వేస్తున్నాను. తర్వాత ఫైనల్ లేయర్ని టాప్గా పెట్టుకుందాం. తర్వాత చివరి లేయర్ పైన షుగర్ సిరప్ వేసుకుందాం. షుగర్ సిరప్ వేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసినటువంటి చాక్లెట్ గనాష్ తీసుకొని కేక్ మొత్తానికి బాగా అప్లై చేసుకుందాం. ఈ గనాష్ తీసుకొని కేక్ మొత్తం ఒక షేప్ వచ్చే విధంగా బాగా అప్లై చేసుకుందాం. చూడండి, ఇందులో నేను ఓన్లీ చాక్లెట్ గనాష్ మాత్రం యూజ్ చేస్తున్నాను. ఇందులో నేను ఎక్కడ కానీ క్రీమ్ అనేది యూజ్ చేయలేదు. సో ఈ కేక్ టేస్ట్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నాకు సెండ్ చేయండి.
కేక్ మొత్తం ఒక షేప్ వచ్చేసింది కదా. సో తర్వాత నేను దీనిపైన షైనింగ్ కోసం చాక్లెట్ గ్లేజ్ యూజ్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ గ్లేజ్ వేయడం వల్ల కేక్ షైనింగ్ అనేది మరింత పెరుగుతుంది. సో దానికోసం నేను చాక్లెట్ గ్లేజ్ యూజ్ చేస్తున్నాను. దీనిని ప్యాలెట్ నైఫ్ తీసుకొని మొత్తం బాగా పై లేయర్లో అప్లై చేస్తున్నాను. తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి కిట్ క్యాట్స్ని ఒక్కొక్కటి కేక్ మొత్తం రౌండ్గా ఒక వాల్గా సెట్ చేసుకుందాం. చూడండి, ఇలా సెట్ చేసిన తర్వాత కిట్ క్యాట్స్ అన్నీ ఒకే షేప్లో అంటే ఈక్వల్గా ఉన్నాయో లేవో మొత్తం బాగా చెక్ చేసుకోండి. తర్వాత ఒక రిబ్బన్ తీసుకొని కేక్ చుట్టూ కట్టేద్దాం. ఇలా రిబ్బన్ కట్టడం వల్ల 2 ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి కేక్ లుక్ మంచిగా ఉంటుంది, అండ్ ఇంకొకటి కిట్ క్యాట్స్ కింద పడిపోకుండా ఉండడం కోసం. తర్వాత ముందుగా నేను కొన్ని చాక్లెట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఇప్పుడు కేక్ పైన వేస్తున్నాను. చూడండి, ఈ చాక్లెట్స్ ఒక్కొక్కటి మినిమం 20 నుంచి 30 రూపీస్ దాకా ఉంటాయి. సో ఇందులో నేను 10 to 15 చాక్లెట్స్ దాకా యూజ్ చేశాను. చూడండి, అంటే డిఫరెంట్ షేప్స్ అని యూజ్ చేశాను. చూడండి, పైనాపిల్, కప్ కేక్స్, లైక్ దట్. తర్వాత ఒక కిట్ క్యాట్ తీసుకొని ఒక సెంటర్ పీస్గా నేను సెట్ చేస్తున్నాను. అలాగే చెర్రీస్ కూడా ఒక్కొక్కటి నేను కేక్ పైన బాగా యాడ్ చేస్తున్నాను. తర్వాత అలాగే కొన్ని సిల్వర్ బాల్స్ చేశాను. చూడండి, ఈ సిల్వర్ బాల్స్, చెర్రీస్, చాక్లెట్స్ కాంబినేషన్ లుకింగ్ చాలా బాగుంది కదా. తర్వాత నేను జస్ట్ లైక్ దిస్ ఈజ్ మై సిగ్నేచర్ ఫాంట్. చూడండి, హ్యాపీ బర్త్డే అనేది అంటే మీరు వేరే టైప్లో రాయడం చూసింటారు, బట్ కానీ ఇది అనేది నాకు సిగ్నేచర్ లాంటిది. చూడండి, ఈ టైప్లో రాయడం మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చకపోయినా కూడా ఎనీ మిస్టేక్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వావ్, హ్యాపీ బర్త్డే. చూడండి, కేక్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో ఇప్పుడు నేను ఈ కేక్ని తీసుకెళ్ళి 1 అవర్లో ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ చల్లగా ఉండడం, కేక్లో ఉన్న షుగర్ సిరప్ 2 మిక్స్ అయితే తినేటప్పుడు ఆ టేస్ట్, వావ్, నిజంగా దాన్ని అనుభవించాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.